బ్రేకింగ్ న్యూస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కొద్ది రోజుల క్రితం ఓ వర్గాన్ని ఉద్దేశించి తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు సిద్దిపేటకు చెందిన అరవింద్ రెడ్డి అనే లా స్టూడెంట్. కాగా పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదుపై పోలీసుల వివరణకు హైకోర్టు ఆదేశించింది. తీన్మార్ మల్లన్నపై కేసు నమోదు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. కొద్ది రోజుల క్రితం ఓ వర్గాన్ని ఉద్దేశించి తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు సిద్దిపేటకు చెందిన అరవింద్ రెడ్డి అనే లా స్టూడెంట్. కాగా పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో కేసు నమోదుపై పోలీసుల వివరణకు హైకోర్టు ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాణా అందిస్తారు. రాణా, చెప్పండి, అటు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కూడా కేసు నమోదు చేయాలంటూ కూడా ఒక లా స్టూడెంట్ అయితే హైకోర్టును ఆశ్రయించారు. మరి ఇప్పుడు కేసు నమోదు చేసేందుకు కూడా సిద్ధమవుతుందా? అప్డేట్స్ ఏంటి? ఒక సామాజిక వర్గాన్ని ఉద్దేశిస్తూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఆ సామాజిక వర్గాన్ని అవమానపరచడమే కాకుండా అస్థిరపరిచే విధంగా కూడా ఉన్నాయంటూ కూడా ఇవాళ హైకోర్టులో ఒక పిటిషన్ వేయడం జరిగింది. గతంలో కూడా పోలీసుల అధికారులకి అతనిపైన కేసు నమోదు చేయమని ఫిర్యాదు చేసినా కూడా వారు పట్టించుకోలేదు. ఇప్పటి వరకు కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదని కూడా కోర్టుకి ఆయన విరమించడం జరిగింది. సో దీనిపైన విచారించినటువంటి హైకోర్టు పోలీసులకు ఫిర్యాదు చేస్తే ఎందుకు మీరు కేసు నమోదు చేయలేదు, వివరణ ఇవ్వాలంటూ కూడా హైకోర్టు చెప్పింది. పోలీసుల పైన ఆగ్రహం కూడా వ్యక్తం చేసినటువంటి నేపథ్యంగా పడుతుంది. దానికి ఒక టైం కూడా పెట్టింది. ఈ నెల 21 లోపల పూర్తి స్థాయిలో ఈ కేసుకు సంబంధించిన అంశంలో మీరు ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు అనే దానిపైన ఒక వివరణ ఇవ్వాలంటూ కూడా హైకోర్టు సిద్దిపేట పోలీసులకి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యం కనబడుతుంది. ఎందుకంటే ఈ అరవింద్ రెడ్డి లా స్టూడెంట్ గా పనిచేస్తున్నాడు. ఆ స్టూడెంట్ ఆ రోజు తీన్మార్ మల్లన్న ఒక బీసీ సభలో చేసినటువంటి వ్యాఖ్యలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయి, పైగా అవహేళనగా ఉన్నాయంటూ కూడా తన అభ్యంతరాల్ని ఆ రోజు ఆయన ఒక కంప్లైంట్ కాపీ రూపంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తూ పట్టించుకోలేదంటూ కూడా తన మొత్తం అభ్యంతరాన్ని కూడా చెప్పినటువంటి నేపథ్యంగా పడుతుంది. అయితే ఈ నెల 2వ తారీఖున జరిగినటువంటి ఈ సభ గురించి ఆల్మోస్ట్ ఇవాళ 7వ తారీఖు వరకు వచ్చింది. ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు కూడా అతను తన పిటిషన్ లో పేర్కొన్నారు. సో దీన్ని విన్నటువంటి హైకోర్టు పోలీసులకి 21 లోపల కూడా ఒక వివరణ ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యం కనబడుతుంది. దాంతోపాటు సిద్దిపేట సిపి గానీ డీసీపీ గానీ వీళ్ళకందరికీ కూడా నేను ఫోన్ చేసి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కూడా ఆయన పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కాబట్టి పూర్తిగా వీళ్ళందరినీ కూడా సిపికి కూడా అతను ఆదేశాలు జారీ చేసినట్టుగా మనకు సమాచారం వస్తుంది. సో 21వ తారీఖు వీళ్ళు కౌంటర్ లో ఏం వేస్తారో కూడా చూడాల్సిన అవసరం ఉంది. అయితే రానా, మరి అసలు కంప్లైంట్ చేసిన తర్వాత కేసు నమోదు చేయకపోవడాన్ని ఎలా చూడాలంటారు? అంటే దానికి సంబంధించి ఆ పోలీస్ అధికారులు ఏమన్నా ఆన్సర్ ఇచ్చారా? అదే దీనిపైనే ఉన్నత వివరణ ఇవ్వాలనేసి కూడా హైకోర్టు ఆదేశించింది. పిటిషనర్ ఇచ్చినప్పుడు ఆ కాపీని ఎందుకు స్థానిక పోలీసులు తీసుకోలేదు, పరిగణలోకి తీసుకోలేదు. ముఖ్యంగా ఆయన ఏమైనా ఆధారాలు ఏమైనా సమర్పించలేదా, ఏంటి మీకున్నటువంటి అభ్యంతరాలు ఏంటి అన్న దానిపైన ఒక వివరణ ఇవ్వాలంటూ కూడా ఇప్పుడు హైకోర్టు ఆదేశించింది. కాబట్టి ఇప్పుడు పోలీస్ అధికారులు ఖచ్చితంగా 21 లోపల ఒక వివరణ అనేది ఇవ్వాలి. సో అది ఏమి ఇస్తారు కూడా ఒక ఆసక్తికరమైన పరిణామం. ఎందుకంటే ఇప్పుడు చింతపండు నవీన్ ఒక ఎమ్మెల్సీగా కూడా పనిచేస్తున్నాడు. ఇటీవల కాలంలో చూస్తున్నాం గవర్నమెంట్ కి వ్యతిరేకంగా కూడా కొన్ని వ్యాఖ్యలు చేయడం, తర్వాత కులకరణ పైన కూడా అత్యంత ఘోరంగా కూడా అతను విమర్శలు చేయడం కూడా చూసాం. మనం ఏకంగా కులకరణకు సంబంధించిన ప్రతులను కూడా అతను కాల్చినటువంటి అంశాన్ని కూడా చూసాం మనం. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు సామాజిక వర్గాన్ని కూడా టార్గెట్ చేసుకుని ఆ రకంగా కామెంట్ చేశారు. కాబట్టి ఖచ్చితంగా ఆయన పైన ఇప్పుడు కేసు నమోదు చేయాలంటూ కూడా పిటిషనర్ ఆయన చెప్తున్నారు. సో చూడాలి ఇప్పుడు పోలీసుల వర్షన్ ఏ విధంగా కోర్టుకి చెప్తారు అనేది. అయితే రానా, ఇప్పుడు ఆయన మల్లన్న చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు సొంత పార్టీ కూడా అటు అయితే విమర్శలు చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా మల్లన్న ఇప్పుడు అటు పార్టీకి సైతం ఏమైనా వివరణ ఇచ్చే అవకాశం ఉందనుకోవచ్చా? ఇప్పటికే షోకాజ్ నోటీస్ కూడా మల్లన్నకి జారీ చేశారు. ఎందుకంటే పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి పార్టీ పైన చేసినటువంటి వ్యాఖ్యలు కానీ ఆ ప్రతుల మొత్తం ఆయన అదంతా కూడా కాల్చడానికి ప్రయత్నించడం కానీ ఇవన్నీ దీనిపైన ఖచ్చితంగా వివరణ ఇవ్వాలంటే, పైగా ఇటీవల కాలంలో పార్టీకి వ్యతిరేక కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. కాబట్టి వాటికంతా కూడా వివరాలు ఇవ్వాలంటే కూడా ఇప్పటికే ఇటు క్రమశిక్షణ సంఘం కూడా చెప్పిన నేపథ్యంలో దానికి సంబంధించి ఇంకా సమాధానం అయితే ఇంకా ఇవ్వలేదు. ఈ నేపథ్యంలోనే ఈ సామాజిక వర్గాన్ని ఉద్దేశిస్తూ చేసినటువంటి ఈ వ్యాఖ్యల పైన ఇప్పుడు హైకోర్టులో ఇది పిటిషన్ ఉంది. కాబట్టి
సో చూడాలి నెక్స్ట్ పోలీసులు ఏం చెప్తారు, కేసు నమోదు చేస్తారా లేదా, లేకపోతే మరొకసారి పిటిషనర్ సిద్దిపేట పోలీసులను ఆశ్రయించి కేసు నమోదు చేయమని అడుగుతారా లేదని కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఇటు నుంచి మరోపక్క అయితే పార్టీ నుంచి కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో అనుకున్న సమయంలోపు కూడా అటు మల్లన్న నుంచి ఎటువంటి స్పందన లేకపోతే మరి పార్టీ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందనుకోవచ్చు? ఖచ్చితంగా పార్టీ నుంచి అతన్ని, ఎందుకంటే ఆశించిన సమయం ఇచ్చిన తర్వాత ఆయన కానీ సమాధానం ఇవ్వకపోతే, స్పందించకపోతే ఆబ్వియస్ గా పార్టీ నియమ నిబంధనల ప్రకారం పార్టీ నుండి సస్పెండ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఆయన అంతవరకు కూడా ఖచ్చితంగా తన సమాధానం ఇస్తారనేది కూడా తన సన్నిహితులు చెప్తున్నారు. సో పార్టీలో మాత్రం ఖచ్చితంగా చాలా సీరియస్ గా ఉంది తీన్మార్ మల్లన్న పైన, ఆయన చేస్తున్న వ్యాఖ్యల పైన, ఆయన వ్యవహార శైలి పైన కూడా కొంతమంది పై చేస్తున్నటువంటి ఆ టార్గెట్లు కానీ ఇవన్నీ కూడా పార్టీ కమాండ్ కూడా పూర్తి స్థాయి ఆగ్రహం ఉంది కాబట్టి ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలే తీసుకుంటుంది పార్టీ అనేది కూడా ముందుకు భావిస్తున్నారు. సో దాని లోపల ఇప్పుడు ఈ కేసు కూడా బయటకు వస్తుంది కాబట్టి ఒకవేళ ఈ కేసు కానీ నమోదైతే మాత్రం ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న పైన పోలీసులు కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా మనకు సమాచారం ఉంటుంది. రైట్ రానా, థ్యాంక్ యూ.